ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్నో నామాలు. ఈ గౌరీ శంకర్లంటే పార్వతీ పరమేశ్వరులే కదా. ఇక్కడే నా క్రియేటివిటీ స్పేస్ ఇచ్చా. చెప్పండి గౌరీపతి, నన్ను ఎందుకు పిలిపించావు? హలో పంతులు, నా పేరు శంకర్, అలాగే పిలవండి. అసలే ఇక్కడ మాకు రైవల్రీస్ ఎక్కువైపోయాయి. మీరు అలా పిలిచారనుకోండి, లేనిపోని అర్థాలొస్తాయి, లేనిపోని గొడవలు అవుతాయి. మాకంత అవసరమా? అలాగే శంకరా. అమ్మా శంకర్ పత్ని, మీరెందుకు పిలిపించారు? అదిగో మళ్ళీ ఈ వంకర మాటలే మాట్లాడొద్దని చెప్తున్నాను. పతి పత్ని లేకుండా మాట్లాడలేరా? ఇక్కడ నీకు పరిస్థితి అర్థం కావట్లేదు. క్షమించాలి. నిరంతరము పార్వతీ పరమేశ్వరులని కొల్చేవాళ్ళం. వద్దన్న నామాలు తన్నుకొస్తాయి. సరే, ఈ గౌరీ శంకరులు నన్నెందుకు పిలిపించారు? పంతులు గారు, వీళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు, శ్రావణి సంధ్య. వీళ్ళకి మంచి సంబంధాలు చూడండి. అమ్మాయిలిద్దరూ చక్కగా ఉన్నారు. చకచక మంచి సంబంధాలు చూసేస్తా. పంతులు గారు, వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు. చదువులో, గుణంలో, అందంలోనూ, క్రమశిక్షణలోనూ అన్నిట్లోనూ నెంబర్ 1. రేపు వీళ్ళకొచ్చే అమ్మాయిలు కూడా అన్నిట్లోనూ నెంబర్ 1 అయి ఉండాలి. అబ్బాయిలిద్దరూ బేసిక్గా ఉన్నారు, బుద్ధిమంతులు అంటున్నారు. అలాగే మంచి అమ్మాయిని సెట్ చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మా, మీ చెల్లెళ్ళిద్దరికి సంబంధాలు చూడాలి. అయ్యా, మీ తమ్ముళ్ళకి సంబంధాలు చూడాలి. మీ ఇద్దరికి కూడా ఇంకా పెళ్ళైనట్టు లేదు. మీ పేర్లలాగే మీరు కూడా జంటైపోతే అప్పుడు మీ ఇద్దరికి, మీ తమ్ముళ్లతో తన చెల్లెళ్ళకి, తన చెల్లెళ్లతో మీ తమ్ముళ్ళకి 3 వివాహాలు ఒకే వేదిక మీద ఒకేసారి జరిపించేసి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేస్తాను. ఏమంటారు? నో! 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 మూడు లోకాలు పిక్కటిల్లేలా అలా అరిచారేంటి? మా పెళ్లి సంగతి పక్కన పెట్టండి. వాళ్ళకి నా చెల్లెలనిచ్చి చచ్చిన పెళ్లి చేయను. మీరేంటిచ్చేది బోడి? మీరు నా కాళ్ల వేళ్ల పడ్డ కూడా మీ చెల్లెలకు మా తమ్ముళ్ళనివ్వను. నేనెందుకు కాళ్ళ వెళ్ళ పడతాను? అవునులేండి, నోరేసుకుని పడమంటే పడతారు ఇలాగా. శంకర్ గారు, నా చెల్లెలకి సంబంధాలు చూస్తుంటే మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నా తమ్ముళ్ళకి సంబంధాలు చూస్తే మీకేంటి ప్రాబ్లం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.